నిహారిక గారిని కూడా కలిసాను, చెప్పడం మర్చిపోయాను. మాట్లాడడం కూడాను రాజమండ్రి కళ్ళంగా అవ్వలేదండి, ఈసారైనా ఫోటో ఇవ్వండి అంటే అయ్యో రామ్మ అని చెప్పి ఇచ్చారు ఆవిడ. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? గైస్ ఇదిగోండి మొత్తం సామ్సంగ్ ఓపెరా హౌస్. అదిగో మనని, లెట్స్ గో. హాయ్ గైస్, అందరికి నమస్తే, స్వాగతం సెకండ్ బ్లాగ్ కి సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ ది. సో గైస్ ఎవరున్నారు చూడండి మనతో, ద మ్యాన్, ద మిత్, ద వాయిస్ ఆఫ్ బీజేఎంఏ గేమ్ షో శోభను. వాయిస్ ఉంటది, ఫేస్ క్యామ్ ఉంటదని అంత మాట ఏదో బ్రో ట్రోల్ చేయట్లేదు బ్రో, నువ్వు మా అన్నలాంటాడు, నిన్న ఎలా ట్రోల్ చేస్తాను చెప్పండి. మా అమ్మ అన్నం పెడుతుంది నాకు అభిమానం. అన్నా శోభనన్న ఒకసారి నీ ఇంట్రో డైలాగ్ చెప్పి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గేమ్ స్టార్ శోభన్ ఛానల్. సో గైస్ శోభనన్న ఫ్లైట్ అసలు స్టంట్ అనమాట. లాస్ట్ ఫ్లైట్ వచ్చింది అయితే శోభనన్నదే. 7 hours కరెక్ట్ గా 7 గంటలు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నా. 7 గంటలు 7 గంటలు డిలేట్ పాపం అన్న. నిజంగా నాకే జాలేసింది. ప్రతిసారి ఫోన్ చేసి అన్న ఇంకా 3 అన్న నాకు ఫోన్ చేసి ప్రతిసారి అసలు పాపం నరకయాతన పడ్డాడు పాపం. సో గైస్ ఇప్పుడు డిన్నర్కి వెళ్ళబోతున్నాం. డిన్నర్ చేసిన తర్వాత ఎక్కడికి బ్రో? డైరెక్ట్ టు సామ్సంగ్ ఒపేరా హౌస్. ఎస్, సామ్సంగ్ ఒపేరా హౌస్కి వెళ్ళబోతున్నాము. S25 లాంచ్ అనమాట. అసలు ఎన్ని మోడల్స్ ఉంటాయి, ప్రైస్ ఏంటి, మొత్తం అన్ని కూడా తెలిసిపోతాయి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, 144 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. వాళ్ళందరికన్నా ముందే సామ్సంగ్ ఫస్ట్ టైం ఓన్లీ ఈ ఫ్యూ క్రియేటర్స్, అంటే ఈ ఆపర్చునిటీ ఇక్కడున్న క్రియేటర్స్ కి మాత్రమే దొరికింది. మేము లాంచ్ అయిన నెక్స్ట్ సెకండ్ హ్యాండ్స్ ఆన్ ఫోన్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతాం అనమాట. సో మామూలు విషయం కాదు ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ వల్ల నేను ఈ ప్లేస్ లో అయితే ఉన్నాను. వెరీ వెరీ హ్యాపీ. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. సో ఇప్పుడు లంచ్ దగ్గరకు వచ్చేస్తాం. సరే లంచ్ కాదు, డిన్నర్ దగ్గరకు వస్తాం. త్వరగా చేసేసి బయలుదేరాలి ఫటాఫట్. బస్సులు వెయిటింగ్ మా గురించి. గైస్ మొత్తం ఇదంతా కూడా బయట ఏర్పాటు చేస్తారన్నమాట, అవుట్ సైడ్ డిన్నర్. అండ్ ఇదిగోండి క్రికెట్ ఇన్సాన్, ఒకసారి ఫోటో దిగేద్దాం మనం వాళ్ళతో వెళ్ళి. సో గైస్ ఇదిగోండి ఫుక్రా ఇన్సాన్, పాండా గ్యాంగ్ ఓపీ. సో పాండా గ్యాంగ్ లీడర్ని కలిసేసాను. అండ్ అలాగే క్రికెట్ ఇన్సాన్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఫోటోస్ దిగేద్దాం. फुकरा भाई कैसे लगा बेंगलुरु आपको? बहुत बढ़िया, सबसे बढ़िया, उससे अच्छा आपका चश्मा लगा मुझे. थैंक यू. अभी बॉलिंग करे भाई, बताइए मुझे. लेफ्ट आर्म स्विंग. थैंक यू. मैं आपसे फोटो ले लो यार. హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో ఇప్పుడు సామ్సంగ్ ఈవెంట్కి వచ్చాం అనమాట, సామ్సంగ్ ఓపెరా హౌస్కి బెంగళూరు. సో లొకేషన్ అయితే అన్న భలే ఉంది. ఇది దాదాపు కట్టి 100 years అవుతుందంట ఈ బిల్డింగ్. అండ్ అప్పట్లో ఈ చుట్టుపక్కల ఏవి ఉండేవి కాదంట. ఒకసారి చూపిస్తాను. ఒకసారి బిల్డింగ్ అంతా కూడా చాలా సెక్సీగా ఉంది. అండ్ ఇండియాలోనే టాప్ 1 స్టోర్ అంట సామ్సంగ్. అండ్ ఇప్పుడు చూడండి అందరు క్రియేటర్స్ ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్ని కూడా తీస్తారు. సో నావి కూడా ఇక్కడ పెడతాను చూడండి స్టోరీస్. సో ఇవన్నీ కూడా చేసాం అనమాట ఈవెంట్ కి ముందు. అండ్ ఇప్పుడు ఇంకొక ఫ్యూ మినిట్స్, లైక్ ఒక 5 minutes లో ముందు గేమర్స్ ఎంటర్ అవుతారంట. ముందు మమ్మల్ని పిలుస్తారంట ఫస్ట్. మరి ఎక్కడ ఉంటారో సీటింగ్ అంతా కూడా తెలియదు. అండ్ S25 లో ఏం రకాలు ఉంటాయి అన్ని కూడా ఇప్పుడు కాసేపట్లో అన్వీల్ అయితే చేస్తారన్నమాట వీళ్ళు. అసలు ముందు బిల్డింగ్ చూడండి అన్న ఒకసారి, మైండ్ పోయింది. ఇండియాలో 144 కోట్ల మంది ఉంటే మనకి అవకాశం దొరికిందనమాట. ప్రపంచమంతా యాక్చువల్గా ఈ సామ్సంగ్ S25+ అయితే కనుక లాంచ్ అవుతుంది, అల్ట్రా కూడాను. బట్ వన్ ఆఫ్ ద ఫ్యూ మెంబర్స్లో నేను ఒక్కడిని ఇండియాలో అందరికన్నా ముందే ఇంత పెద్ద వేదిక మీద చూడబోతున్నాను. గైస్ ఇదిగోండి మొత్తం సామ్సంగ్ ఓపెరా హౌస్. సో ఎలా ఉందో చూడండి, మొత్తం స్టేజ్ నుంచి ఇది వ్యూ అనమాట. సో ఇక్కడ అన్ని S25 అన్నీ కూడా పెడతారనమాట. సో మామూలుగా లేదు గైస్ ఇక్కడ క్రియేటర్స్ ఫొటోస్ దిగడానికి. అండ్ అలాగే అక్కడ ఉంది చూసారా, సో అక్కడ టెక్ క్రియేటర్స్ అనమాట. ఇది గేమర్స్ ఫోటో దిగడానికి, అది టెక్ క్రియేటర్స్కి. ఇది బిల్డింగ్ అనమాట. చూడండి మొత్తం బ్లూ కలర్ ప్రదర్శన చేస్తారు. ఇదంతా కూడా పాత బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఆర్కిటెక్చర్ అంటే ఇది. అండ్ అలాగే అక్కడ నా పేరు వేసారు గైస్, ఒకసారి చూపిస్తాను చూడండి. గైస్ మన నేమ్ అదిగో మన నేమ్, లెట్స్ గో. నా నేమ్ అది. థ్యాంక్ యూ సామ్సంగ్, లెట్స్ గో. సో గైస్ వచ్చేసాం లోపల, ఈవెంట్కి వచ్చేసాం. బాబా ఏమన్నా సెటప్ ఉందన్నా? అమ్మా భలే ఉంది గైస్. ఇది షోరూమ్ అంట, ఇది స్టోర్ అంట గైస్. ఏమర్చం ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. అటు తిప్పి ఇదంతా బ్లూ కలర్లో కనబడుతుంది. నేను నార్మల్గా ఉన్నప్పుడు చూపిస్తాను. ఇది ఈవెంట్ కోసం వీళ్ళు బ్లూ లైటింగ్ పెట్టారన్నమాట. గెలాక్సీది అది స్క్రీను, సామ్సంగ్ గెలాక్సీ అన్పాక్డ్ అని చెప్పి. బ్రో మన సీట్లు ఎక్కడ ఫ్రంటే కదా? షోన్ బ్రో మన సీట్లు ఫ్రంటే కదా?
సో గైస్ ఇది సో ఈ సీటింగ్ ఎక్కడ అండ్ అలాగే ఫ్రంట్ అనుకుంటా మా సీటింగ్ మరి తెలీదు. అండ్ ఇక్కడ ఉన్నాయి గైస్ బాక్స్ చూసారా, ఇవి కనబడట్లే మీకు, ఫ్లాష్ ఆన్ చేస్తుంది చూడండి. ఇవన్నీ చూడండి గైస్ ఇవన్నీ. సో ఇది గ్యాలక్సీ అన్ప్యాక్డ్ అని ఇవన్నీ బాక్స్లు. వీటిలో ఫోన్లు ఉన్నాయి అన్న, వీటిలో ఫోన్లు ఉన్నాయన్నా. ఇదిగో మరి బాక్స్లు అవే, ఇవి ఎలా ఓపెన్ చేస్తారు? సో మంది కూడా గేమింగ్ ఎక్కడ ఉంటుంది, అది క్రియేటర్ అక్కడ బోర్డు అక్కడ కూర్చోడంక. ఓకే ఇదిగో గేమర్స్ అక్కడ ఉందన్న, ఇదిగోండి ఇక్కడ మీడియాకి అండ్ గేమర్స్కి అదిగోండి. ఐ థింక్ అదిగో అక్కడ ఉంది గేమర్ అని చెప్పేసి కనబడుతుందా గేమర్ అని. సో అక్కడ మేబీ ఇక్కడ మా సీటింగ్. క్యారీమినేటి వచ్చాడు, అదిగో క్యారీమినాటి. అయ్యో బాబోయ్ క్యారీమినాటి అని వచ్చాడు గైస్. కళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది అంటారా? క్యారీమినాటి గరీబో మీకు కనబడట్లేదు బట్ అదిగోండి. ఇక మనడు నేను చేయడం చూసి మళ్ళీ చేస్తున్నాడు మనడు బ్లాగ్. చూడండి మిత్పేట క్యారీమినాటి, సౌరవ్ జోషి, అదిగోండి క్యారీమినాటి. అండ్ ఇక్కడ చూసారా కెమెరాస్ అనమాట, మొత్తం మీడియా ఉంది. టీవీ నేను కన్నడది, వీళ్ళందరూ మీడియా అనమాట, ఇదంతా మీడియా పీపుల్. ఇదిగోండి గైస్ ఈ పైన హౌస్ అంతా ఉంటుంది. అసలు బ్లూయిష్ వచ్చేసింది, బ్లూయిష్ పెట్టరు కెమెరాలో, బ్లూయిష్ వచ్చేస్తుంది. నార్మల్గా బాగానే ఉంది గైస్. క్యారీమినాటి ఇక్కడ కూర్చున్నాడు, జస్ట్ వన్ సీట్ అంతే. Now quickly check that your phones are on silent mode. అది Exactly. So many times we come from outside, we meet our friends, so we gotta also make sure that they are on silent mode. నిహారిక కొనిదల Some of the stuff that you're నిహారిక కొనిదల గైస్ stage is going to be more exciting. కనబడుతుందా మీకు? We'll be back. యారో వేసాను చూడండి, నిహారిక అనమాట. అదిగో Are we ready? yes You are right. The Galaxy S25 is priced starting at price 8,900 going up ఓకే to 125 8,900 గైస్. ఇప్పుడే ఈవెంట్ అయితే లాంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మాకు షూట్ మొత్తం క్రియేటర్స్ అందరికీ ఇక్కడ చూడండి, మొత్తం స్టార్ క్రియేటర్స్ అందరు కూడా, గేమర్ ఫ్లీట్, మిత్పాటు, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట వెనకాల. సో వీళ్ళందరూ షూట్లో బిజీ ఉన్నారు. నేను బ్లాగ్ మిమ్మల్ని మర్చిపోకూడదు కదండి, బ్లాగ్ కూడా తీస్తున్నాను. ఫోన్ అయితే గైస్ ఒకసారి చూసేద్ది, మీరు మళ్ళీ రీల్స్లో కూడా చూసి ఉంటారు బట్ బ్లాగ్లో కూడా చూపిస్తున్నాను. ఇవ్వండి గైస్ ఫోను, ఇది S25 అనమాట నా దగ్గర ఉన్న చేతిలో. ఫోన్ అయితే నిజంగా చాలా బాగుంది గైస్. దీని గురించి ఇన్డెప్త్ మీకు ఆల్రెడీ రీల్ వచ్చి ఉంటుంది, సో అందులో చూద్దరి అని. ఇంకా అలా ఉన్నాయి. ఇది S25 ఇక్కడ ఉంది, S25 ప్లస్ అక్కడ ఉంది, S25 అల్ట్రా అక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు అన్ని షూట్స్ జరుగుతాయి, చాలా కంగారు ఉంది బట్ చిల్గా మనం అనుకునే రీల్స్ అనుకున్నట్టు తీసేసి ముందు వెంటనే ఇప్పుడు ఒక అరగంటలో ఎడిట్ చేసేసి పోస్ట్ చేసేసేయాలి. సో ఫాస్ట్గా అయిపోవాలన్నమాట మొత్తం అంతా కూడా. సో కొంచెం బ్లాగ్కి కొంచెం దూరం ఉన్నాయనుకోద్దు. క్యారీమినాటిని కలుద్దాము కుదిరితే. నిహారిక గారిని కూడా కలిసాను, చెప్పడం మర్చిపోయాను. ఒకసారి ఫోటో చూపిస్తాను చూడండి. మాట్లాడాను కూడాను, రాజమండ్రి కళ్ళంగా అవ్వలేదండి, ఈసారైనా ఫోటో ఇవ్వండి అంటే అయ్యో రామ్మ అని చెప్పి ఇచ్చారు ఆవిడ. బ్లాగ్ తీసుంటే బాగుంది బట్ నేను బ్లాగ్ కెమెరాకి దూరంగా ఉన్నాను అనమాట, వెళ్ళిపోతున్నారు ఆవిడ. సో నిహారిక గారు కూడా వచ్చారనమాట. సో హ్యాపీ టు మీట్ హర్ యాజ్ వెల్. సో చూద్దాం, ఇంకా వేరే క్రియేటర్స్తో మాట్లాడుతూ మన రీల్ షూట్ కూడా అవగడేద్దాం. లోపల నేను సామ్సంగ్ ఈవెంట్లో బిజీ ఉంటే మన హలో తెలుగు గేమర్ బ్రదర్ సతీష్ బ్రదర్ ఉన్నారు కదా, సో ఆయన క్యారీమినాటిని ఫాలో అవుతూ వెళ్ళి ఆయనతో ఫోటో దిగడమే కాకుండా క్యారీమినాటి అన్నతో ఇలా డైలాగ్ చెప్పించారన్నమాట. జై బాలయ్య బాలయ్య జై బాలయ్య. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా. అండ్ ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఇలా డైలాగ్ చెప్పించాం, ఫోటో తీసాం అంటే ఎక్కడున్నాడు క్యారీమినాటి, నేను కలుద్దాం అనుకున్నా, ఇందాక బిజీ ఉన్నాడు అని చెప్పేసి అన్నాను. ఆడు బయట ఉన్నారంటే పరిగెట్టుకుని వెళ్ళాను క్యారీమినాటి దగ్గరికి. థ్యాంక్ యూ, బిగ్ ఫ్యాన్ బ్రో आपके करते रहो ऐसा ही. लव यू और मिस्टर बीस्ट का वीडियो लव यू ब्रो, लव यू. హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో కొత్త S25 అల్ట్రాలో వీడియో టెస్ట్ అనమాట. వీడియో అంతా కూడా బాగుంది, చాలా బాగుంది. అవునా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చూసా మీరు వస్తారా రారా డౌట్ వచ్చింది. మొత్తానికి వచ్చాం, మొత్తానికి కలిసి పనిచేస్తే స్టార్బక్స్ మీరు రండి. నేను షూట్ అవ్వగానే వస్తాను, నీ చేతుల మీద కాఫీ తాగుతాను. ఓకే, నేనే చేసిస్తాను తప్పకుండా. పేరు అనూప్. నేను వచ్చి అక్కడ మీ చేతుల్లో కాఫీ తాగి వెళ్తాను. ఓకేనా, నైస్ మీటింగ్ బ్రో, లవ్ యూ. ఫోటో అందా
రాలేదన్నా పుణ్యాన్న సామ్సంగ్ కాదు కదా ఆయన వచ్చింటే దద్దరిల్లిపోయింది అంత మామూలు ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం అవును. ఆయన మాట్లాడేది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ నైస్ మీటింగ్. బెంగళూరులో కూడా ఫ్యాన్స్ చూడండి అరే తప్పకుండా. మొత్తం మా రూమ్మేట్స్ అంతా ఫ్యాన్స్ మీకు రోజు స్ట్రీమ్ చూస్తాం అరే థ్యాంక్ యూ ఎగ్గేసాడ్రా. రోజు మీ స్ట్రీమ్ చూస్తాము థ్యాంక్ యూ ఒక్కడే కూడా మిస్ అవ్వలేదు ఇప్పటిదాకా లాక్డౌన్ నుంచి థ్యాంక్ యూ మీకు 1 lakh ఏమో ఉండిందని ఇప్పుడు దాకా అప్పుడు సబ్స్క్రైబ్ అవును, చేస్తే అవును. ఇప్పుడు దాకా వచ్చాయి 4 lakhs కదా ఇప్పుడు ఇప్పుడు 3.25. అయిపోతే 4 lakhs ఇయర్ లో అయిపోతుంది అది కూడా థ్యాంక్ యూ